ధన్యవాదాలు వీరాంజనేయులు. ఇక మోంతా తుపాను గుంటూరు జిల్లాలోని రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. నల్లమడ వాగు కుమ్మమూరు కాలువ కలిసిన ప్రాంతంలో ప్రవాహం కట్టపై నుంచి పొంగి పంట పొలాలను ముంచింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ గుంటూరు జిల్లా అప్పాపురం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావం ఉమ్మడి గుంటూరు జిల్లా పైన తీవ్ర ప్రభావం చూపిందని చెప్పాలి. ఈ తుఫాను తీరం దాటే సమయంలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా వాగులు వంకులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. మనం ప్రస్తుతం కాకుమాన మండలంలోని అప్పాపురం వద్ద ఉన్నాము. అప్పాపురం వద్ద నల్లమడ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. మొత్తం 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకంతా కూడా ఈ వాగుల్లోకంతా కూడా వర్షపు నీరు చేరింది. ప్రధానంగా పల్నాడు జిల్లా నుంచి కూడా చిలుకూరుపేట ఆ ప్రాంతం నుంచి ఎక్కువగా అక్కడ కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా నీరంతా కూడా నల్లమడ వాగులోకి వచ్చి చేరింది. ఇదంతా కూడా ఇప్పుడు ఉధృతంగా కూడా ప్రవహిస్తోంది. అయితే ఈ నల్లమడ వాగు వెంట ఈ కట్టలు కొన్ని చోట్ల బలహీనంగా ఉండడంతో ఆ నీరంతా కూడా కట్టలు దాటుకొని కొన్ని చోట్ల కట్టలు కూడా తెంచుకొని పంట పొలాలు కూడా ముంచెత్తిన పరిస్థితి మనం చూస్తున్నాం. కనిపించేటువంటి దృశ్యాలన్నీ కూడా పక్కనే వరి పొలాలు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. ఈ కట్టలన్నీ కూడా బలహీనంగా ఉన్నటువంటి కారణంగా ఆ వరద నీరంతా కూడా నల్లమడ వాగు నుంచి ఓవర్ఫ్లో అయ్యి అంతా కూడా పక్కన ఉన్నటువంటి పంట పొలాలను ముంచెత్తింది. రైతులు తీవ్రంగా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని దశాబ్దాలుగా కూడా ఈ నల్లమడ వాగు ఈ తీవ్ర వరదలైన వచ్చినప్పుడు కూడా రైతులందరూ కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి. నల్లమడ వాగు కట్టలను బలోపేతం చేయాలి, అలాగే వాగు విస్తృతిని దాని యొక్క సామర్థ్యాన్ని పెంచాలన్నటువంటి డిమాండ్ పైన నల్లమడ రైతు సంఘం తరఫున కూడా కొన్ని ఏళ్ళగా కూడా ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా ఈ వర్షాలు వచ్చినప్పుడైతే రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. కొంతమంది రైతులు కూడా మనతో పట్టున్నారు, వాటితో మాట్లాడదాం. ఏమంటే ఎట్లా ఇప్పుడు ఈ వాగు వచ్చినప్పుడల్లా రైతులు ఎలా నష్టపోతున్నారు, ఏంటి పరిస్థితి? వాగు వచ్చినప్పుడు ఇది డ్రైనేజ్ వ్యవస్థ అంత ముందు కూడా పరిస్థితి సరిగా లేదు సార్. మేము ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడల్లా ఇదే ముప్పుకు గురవుతున్నాం. ఎక్కడెక్కడ అప్పులను తెచ్చి పొలాలకి వ్యవసాయం పెట్టాం సార్. ఇప్పుడు పోయిన సంవత్సరం అకాల వర్షాల వల్ల చాలా దెబ్బతిన్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ మెందా తుఫాను వల్ల ఇంకా నష్టపోయాం. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోపోతే మాకు ఇక సావే శరణ్యంలాగా ఉంది రైతు పరిస్థితి. దయచేసి ప్రభుత్వం ఏదన్నా కానీ సహకారం చేస్తే కానీ మా యొక్క కౌలు రైతులు బతికి పట్టగలుగుతాం సార్. ఈ డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగా లేదు సార్. షట్టర్లు లేని కారణంగా వాటర్ పైనుంచి వరద వచ్చినప్పుడు మాకు పొలాల మీద నుంచి ఊళ్ళోకి కూడా గ్రామాల్లోకి కూడా వస్తున్నాయి. దయచేసి ఈ యొక్క రైతులు కూడా మన అధికారులు గమనించి అక్కడ నల్లమడ దగ్గర ఒక షట్టర్ లాంటిది ఏర్పాటు చేయాలని మా అప్పాపురం గ్రామం నుంచి కోరుతున్నాం సార్. కాకుమాన మండలం అప్పాపురం గ్రామం మాది. దయచేసి ఇక్కడ నల్లమడ డ్రైన్ దగ్గర షట్టర్ ఒక ఏర్పాటు చేస్తే మా పొలం యొక్క ఈ సంవత్సరం ఇప్పుడు ముప్పుకి గురి కాదండి. దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాం. అక్కడ ఇమీడియట్లీగా ఒక షట్టర్ అనేది ఏర్పాటు చేస్తే మా పొలం ఎంత ముప్పుకు గురవు సార్. దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని చేస్తున్నాం. మాకు ఏదైనా సహకారం చేయాలని కోరుతున్నాం. కట్టలు ఎందుకు బలహీనపడినాయి? కొన్ని చోట్ల మట్టి తోకలు కూడా దీని మీద తీసుకొని పోయినారంట కదా గత 3-4 ఏళ్ళ నుంచి. అది కూడా దానివల్ల కూడా కొంత కట్టలు బలహీనంగా అయినా అని చెప్పి అంటున్నారు. సో ఏంటి పరిస్థితి? ఇప్పుడు డొంకలు బొంకలు కొద్దిగా ఎడం తీశారు. మురుగ్గాలలో అసలు డ్రైనేజీ పని చేయలే. పోయిన సంవత్సరం చేశారు. వచ్చిన ఈ సంవత్సరంలో డ్రైనేజీ తోమారు, బాగానే ఉండేవి. ఇది ఉత్తరం బారుతుంది మాకు నల్లమడ డ్రైనేజీ. ఉత్తరం బారినప్పుడు మా పొలం మొత్తం 1400 2,000 ఎకరం ఉంది. మొత్తం మునిగిపోతుంది. 3 సార్లు పెట్టాం ఎదలు. ఒక్కోసారి 3 సార్లు పెట్టినా మళ్ళీ నాటాం, మళ్ళీ పోయినాయి. మొత్తానికి 40,000 పైన అయింది మాకు ఎకరానికి ఖర్చు. బాగా డ్యామేజ్ అయింది. అప్పాపురం చివరి గ్రామం మాది. ఈ నల్లమడకి ఈ బ్యాడ్జీ మద్రాసు కాలువకి ఎమ్మటుంటానో మాకు ముప్పు బాగా తగులుతుంది మా గ్రామంలో. అదండి. ఏంటి మీ పొలం వేసారు? ఏమైనా ఏంటి ఎట్లా ఉంది పంట? ఎకరాలు వేసాం సార్. 23 ఎకరాలు వేస్తే 2 సార్లు ఎదబెట్టాము, పోయింది. మళ్ళీ నాటేసాము, శుభ్రంగా పోయింది. 23 ఎకరాలకు వచ్చి ఎకరానికి వచ్చి 40,000 పెట్టాము. శుభ్రంగా చాలా లాస్ వచ్చింది సార్. మరి ప్రభుత్వం వారు ఏమి మాకు ఉపయోగం చేస్తారో చెయ్యండి. అది ఈ రైతులందరూ కూడా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఎకరా రైతు కూడా 5 నుంచి 10 ఎకరాల పైన కూడా ఈ పంట ఈ వాగు కారణంగా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఏమండి మీరు ఎన్ని ఎకరాలు వేశారు? ఇప్పుడు ఏంటి ప్రతిసారి ఇలాంటి పరిస్థితి వస్తుంది ఏంటి అసలు? మాకు సొంత పొలం 3 ఎకరాలు ఉందండి. మా ఆయకట్టు బీపీటీ పొలం దూలిపాల వేరే సోదరు లిఫ్ట్ గారి కింద 1200 ఎకరం ఉంది. దానిలో 400 ఎకరం బీపీటీలు వేసారు. మొత్తం బిర్రు పట్ట మొత్తం మునిగిపోయింది. పోయిన సంవత్సరం ఈ వరదలు వచ్చినప్పుడు అక్కడ కలవర్తి కట్టి దానికి డోర్లు బియ్యాలని చెప్పాం. పైన పౌడర్ ముఖానికి పౌడర్ పూసినట్టుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు 2 చోట్ల కొండ పౌడర్ పొలాన్ని 2 చోట్ల నల్లమాడి వాగు ఎత్తి పారుతుంది. బాగా 2 కిలోమీటర్ల బారున ఎత్తి పారుతుంది. దానికి ఇమ్మీడియట్గా గవర్నమెంట్ కలుగు చేసుకుని
షట్టర్లు బియ్యాలని మా కోరిక అండి, రైతుల కోరిక. కొండపాడు మొత్తం మీద షట్టర్లు బియ్యాలని మా కోరిక. ఎంత ఖర్చు అవుతాయంటే గవర్నమెంట్ లెక్కలు తీసుకుని షట్టర్లు బిగితే కానీ మా పొలం బాగుపడదండి. లేకపోతే మాకు రైతులకు ఎప్పుడు ఏటా ఉండేది, ఈ వరదలు వచ్చినప్పుడు మాకు ఇబ్బంది సార్. మనతో పాటు ఈ కాలువకు సంబంధించిన డిసిపి చైర్మన్ ఆయన ఉన్నారా? సరే, ఎట్లా ఇప్పుడు దీనికి శాశ్వత పరిష్కారంగా ఏం చేయాలి? ప్రభుత్వం కూడా కొన్ని ప్రపోజల్స్ ఈ మధ్య నల్లమడ వాగు సంబంధించి డెవలప్మెంట్ సంబంధించి కూడా ప్రపోజల్స్ కూడా రెడీ చేసింది కదా, ఏంటి అది చేస్తే ఎట్లాంటి ఉపయోగం ఉంటుంది? ఇప్పుడు నల్లమడ 500 CVL పెంచాలండి. ఫస్ట్ 2018లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 300 కోట్లు శాంక్షన్ చేశారు. తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని తీసేశారు. ఇప్పుడు మళ్ళీ ఎస్టిమేషన్ చేసి ఏదైనా కానీ మళ్ళీ అంచనాలు పెంచైనా కానీ 500 CVL పెంచాలి. ప్లస్ ఇక్కడ వచ్చేతలకి ఇక్కడ అప్పాపురం ఈ పొలాలు గరికపాడు ఈ పొలాలు వచ్చేతలకి పద్దాకల ముప్పుకు గురవుతున్నాయి. ఇక్కడ అవుట్లెట్ అనేది ఒకటి బలంగా కట్టాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత నల్లమడ సర్ప్లస్ అయ్యి ఇక్కడ యూటీల కాడ అటో కిలోమీటర్ ఇటో కిలోమీటరు మనకు వాల్ కట్టాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కానీ ఈ కట్టకి ఎఫెక్ట్ లేకుండా ఇట్లా కట్ కాకుండా ఉండాలంటే ఈ వాల్ అనేది అత్యవసరంగా అవసరం అండి. ఈ పూడిక ఇక్కడ వెంటలు అనేది క్లీన్ చేయడానికి గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపించాం. ఇది 2018లో ఒకసారి క్లీన్ చేసాం వెంటలు అనేది, యూటీ వెంటలు. ఈ తర్వాత మన ప్రతిపాదనలు పంపించాము. ఆ ప్రతిపాదనలు రాగానే యూటీ వెంటలు మొత్తం క్లియర్ చేస్తామండి. ఇది కట్టలు కూడా ఇంకా బలంగా తోలాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్కి అయితే ప్రతిపాదనలు పంపిస్తున్నామండి. ఇది రైతులు చెప్తుంది. మనం చూస్తున్నాం ఇది ప్రధానమైన భాగం. ఆ పక్కన మనకు కనిపిస్తుంది అది డ్రైన్. ఆ డ్రైన్ కూడా మామూలుగా ఇప్పుడు అది వెనక్కు ప్రవహిస్తుంది. మామూలుగా అయితే ఇటువైపుగా ప్రవహించాల్సినటువంటి డ్రైన్ అంతా కూడా మళ్ళీ అది రివర్స్లో ప్రవహిస్తుంది. అంటే ఈ నల్లమడ వాగు పొంగి పొరిన కారణంగా ఆ డ్రైన్లోకి వరద నీరంతా కూడా చేయడంతో అదంతా కూడా నీరంతా కూడా వెనక్కి కొట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి దీన్ని చక్కదిద్దాలి, రైతులు నష్టపోకుండా ఉండాలంటే ఇంకా తప్పనిసరిగా ఈ నల్లమడ డ్రైన్ ఆధునీకరణ పనులు, నల్లమడ వాగు ఆధునీకరణ పనులు చేపట్టాలి. ప్రభుత్వం అయితే ప్రతిపాదనలు సిద్ధం చేస్తుందో దానికి సంబంధించి త్వరగా కార్యాచరణ రూపొందించి దాన్ని కార్యరూపం దాల్చే విధంగా చేయాలని చెప్పేసి కూడా రైతులు కోరుతూ ఉన్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఒక షట్టర్ని కూడా ఏర్పాటు చేయడం ద్వారా ఈ వరద అంతా కూడా పొంగి అవతల కట్టలకు కొట్టేయకుండా ఉంటుందని చెప్పేసి కూడా రైతులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.